తాళి వేసిన బంధం ఎపిసోడ్ 15. మనసు చెప్పిన సమాధానం ఏమిటి? సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. ఇంటి మేడపైన నందిని చేతిలో ఇంకా ఆ లండన్ టికెట్ ఉంది. రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. టికెట్పై ఉన్న పేరు అర్జున్ వర్మ. ఆమె కళ్ళ ముందే తిరుగుతోంది. నిజంగా వెళ్ళిపోతున్నారా అని మరొకసారి మెల్లగా అనుకుంది. అప్పుడే వెనక నుండి నందు అని బామ్మ పిలిచింది. నందిని వెంటనే టికెట్ను తన దుప్పట్టాలో దాచుకుంది. వస్తున్నా బామ్మ. కిందకు వచ్చిన ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. వంటగదిలో కాఫీ చేస్తుంది. చక్కెర వేయడం కూడా మర్చిపోయింది. సీతమ్మ ఒక సిప్ తాగి నవ్వుతూ ఏమైంది? ఈరోజు కాఫీ తీపి మర్చిపోయావే అని అంది. నందిని ఉలిక్కిపడింది. అయ్యో సారీ బామ్మ. సీతమ్మ ఆమె ముఖాన్ని గమనించింది. ఆమె మనసులో ఏదో ఉంది. నాకు చెప్పడం ఇష్టం లేదా? నందిని తల ఊపింది. ఏమీ లేదు కానీ సీతమ్మకు అర్థమైంది. ఈ అమ్మాయి మనసులో మార్పు మొదలైంది. అదే సమయంలో అర్జున్ తన గదిలో బ్యాగు సర్దుతున్నాడు. ఫైళ్ళు, పాస్పోర్ట్, కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఒక చోట పెడుతున్నాడు. తలుపు దగ్గర నిలబడి అతన్ని చూస్తుంది నందిని. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. అర్జున్ తిరిగి ఆమెను చూసి నవ్వాడు. ఏమైంది? నందిని నేరుగా అడిగింది. మీరు నిజంగా వెళ్తున్నారా? అర్జున్ నవ్వు క్షణంలో మాయమైపోయింది. టికెట్ చూసావా? నందిని మెల్లగా తల ఊపింది. అయితే నాకెందుకు చెప్పలేదు? అర్జున్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. చెప్పాలనుకున్నాను, కానీ నీ చదువు మీద ప్రభావం పడుతుందని అనుకున్నాను. నందిని చిన్నగా నవ్వింది. అంతేనా? అవును. అబద్ధం. ఆ ఒక్క మాటకు అర్జున్ ఒక్కసారిగా ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. మీరేదో దాస్తున్నారు, నాకు అర్థమవుతుంది, కానీ అది చెప్పాలని మీకు అనిపించలేదు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం అల్లుకుంది. అదే సమయంలో పట్టణంలో కార్తీక్ ఒక చిరునామా ముందు నిలబడ్డాడు. అది వీడియోలో కనిపించిన వ్యక్తి ఇల్లు. తలుపు తట్టాడు. లోపల నుండి ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. మీరు అని అడిగాడు. కార్తీక్ నేరుగా విషయం చెప్పాడు. పెళ్లికి ముందు రోజు మీరు అర్జున్ని కలిశారా? ఆ వృద్ధుడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని క్షణాలు అతను ఏమీ మాట్లాడలేదు. తర్వాత లోపలికి రా అన్నాడు. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మరొక వైపు అర్జున్ తల్లిదండ్రులు ఇంట్లో కూర్చున్నారు. అర్జున్ తల్లి మెల్లగా అంది. మేఘన సంబంధం గురించి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు. అర్జున్ తండ్రి నవ్వాడు. అమ్మాయి కూడా ఒప్పుకుంటే ఈసారి ఆలస్యం చేయకూడదు. ఆ మాట విన్న అర్జున్ మనసులో ఒక చిన్న ప్రశాంతత. మేఘన కొత్త జీవితం మొదలైతే గతం నుండి ఆమె కూడా బయటపడుతుంది అని అనుకున్నాడు. అదే సమయంలో నందిని తలుపు దగ్గర నిలబడి అతన్ని చూస్తుంది. అతను తన గురించి కాదు, ఇతరుల సంతోషం గురించి ఆలోచిస్తున్నాడని చూసి ఆమె మనసులో అతనిపై గౌరవం మరింత పెరిగింది. కానీ అదే గౌరవం ఎప్పుడు ప్రేమగా మారుతుందో ఆమెకే తెలియదు. నందిని వెళ్ళబోతుండగా అర్జున్ ఒక్కసారిగా పిలిచాడు. నందు. ఆమె తిరిగి చూసింది. అర్జున్ కాసేపు ఆమె కళ్ళలోకి చూసి నేను వెళ్ళేలోపు నీకు ఒక నిజం చెప్పాలి అని అన్నాడు. నందిని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఏ నిజం అని అడిగింది. అర్జున్ సమాధానం చెప్పబోతుండగా బయట నుండి రవి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్జున్ అని. కార్తీక్ ఇక్కడికి వస్తున్నాడు అని గట్టిగా అరిచాడు. అర్జున్ నందిని ఒకేసారి గేటు వైపు తిరిగి చూశారు. ఇంటి ముందు రవి ఊపిరి పీల్చుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్జున్ కార్తీక్ వచ్చాడు అని చెప్పగానే అందరి చూపు గేటు వైపు తిరిగింది. నల్లటి కారు నెమ్మదిగా ఇంటి ముందు ఆగింది. కారు డోరు తెరుచుకుంది. కార్తీక్ కిందకి దిగాడు. అతని ముఖంలో కోపం లేదు, కానీ ఒక నిర్ణయం మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. నందిని ఆశ్చర్యంగా చూసింది. కార్తీక్ నువ్వా? కార్తీక్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఎలా ఉన్నావు నందు? బాగున్నాను అని చెప్పినా ఆమెకు అతని ముఖంలో ఏదో మార్పు కనిపించింది. అతను ఇక్కడికి స్నేహితుడిలా రాలేదని ఆమెకు అనిపించింది. అర్జున్ ముందుకు వచ్చాడు. లోపలికి రా అన్నాడు ప్రశాంతంగా. రవి మాత్రం ఇద్దరి ముఖాలను గమనిస్తున్నాడు. ఈరోజు ఏదో జరగబోతుంది అని అతని మనసు చెప్తుంది. హాల్లో అందరూ కూర్చున్నారు. సీతమ్మ ప్రేమగా కార్తీక్కు కాఫీ ఇచ్చింది. తాగుబాబు. ధన్యవాదాలవ్వా అని తీసుకున్నాడు. కానీ అతని చూపు మాత్రం అర్జున్ మీదే ఉంది. కొద్దిసేపు సాధారణ విషయాలు మాట్లాడారు. తర్వాత కార్తీక్ లేచాడు. అర్జున్ గారు మీతో 2 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. అర్జున్ ప్రశాంతంగా తల ఊపాడు. రా. ఇద్దరు ఇంటి వెనుక తోటలోకి వెళ్ళారు. నందిని వరండాలో నిలబడి వాళ్ళనే చూస్తుంది.
ఏమై ఉంటుంది అని మనసులోనే అనుకుంది. సీతమ్మ ఆమె భుజంపై చేయి వేసింది. వాళ్ళను వాళ్ళు మాట్లాడుకునివ్వమ్మా. నందిని తల ఊపినా ఆమె మనసు మాత్రం అక్కడే ఉంది. తోటలో కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనంగా నిలబడ్డారు. ముందుగా కార్తీక్ మాట్లాడాడు. నాకు ఒక వీడియో దొరికింది. అర్జున్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు తెలుసు. ఆ సమాధానం విని ఈసారి పడిపోయాడు కార్తీకే. నీకు తెలుసా? అవును. అయితే నిజం ఎందుకు చెప్పలేదు? అర్జున్ చుట్టూ చెట్టు వైపు చూస్తూ మెల్లగా అన్నాడు. ప్రతి నిజం తెలిసిన వెంటనే చెప్పాల్సిన అవసరం ఉండదు. కార్తీక్ కోపంగా అడిగాడు. కానీ ఆ నిజం వల్ల ఒక అమ్మాయి జీవితం మారిపోయింది. ఆమెకు తెలుసుకునే హక్కు ఉంది. అర్జున్ అతని కళ్ళల్లోకి నేరుగా చూశాడు. నాకు కూడా అదే తెలుసు. అందుకే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. కానీ కార్తీక్ జేబులో నుండి ఒక ఫోన్ తీసి వీడియో చూపించాడు. ఇది చూశాను. కానీ వీడియో మధ్యలో కట్ అయ్యింది. కానీ తర్వాత ఏం జరిగింది? అర్జున్ ఫోన్ స్క్రీన్ వైపు ఒకసారి చూసి లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత జరిగిన విషయం నాకు ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. మరి ఇప్పుడైనా చెప్తావా అని కార్తీక్ అడిగాడు. అర్జున్ సమాధానం చెప్పబోతుండగా ఇంటి లోపల నుండి నందిని నవ్విన శబ్దం వినిపించింది. ఇద్దరూ ఆమె వైపు చూశారు. సీతమ్మ ఏదో సరదాగా చెప్పడంతో నందిని మనస్ఫూర్తిగా నవ్వుతుంది. ఆ నవ్వుకు చూస్తూ అర్జున్ కళ్ళల్లో మమకారం మెరిసింది. అతను మెల్లిగా అన్నాడు. ఆ నవ్వు మళ్ళీ ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. కార్తీక్ ఆశ్చర్యంగా అతన్ని చూశాడు. అంటే? అర్జున్ చిన్నగా నవ్వాడు. నందిని సంతోషం కోసం నేను విలన్ అయినా పర్వాలేదు, కానీ ఆమె మళ్ళీ ఎడవకూడదు. ఆ మాటలు కార్తీక్ గుండెని తాకాయి. మొదటిసారి అతనికి అర్జున్పై కోపం తగ్గి గౌరవం పెరగడం మొదలైంది. అదే సమయంలో రోడ్డుకి అవతల ఒక బైక్పై కూర్చున్న వ్యక్తి ఇంటివైపు చూస్తూ ఉన్నాడు. హెల్మెట్ తీసి ఎవరికో ఫోన్ కాల్ చేశాడు. వాళ్ళిద్దరూ కలిశారు. అవును, మన ప్లాన్ బయటపడేలోపు తర్వాత పని మొదలు పెట్టాలి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అతని ముఖం ఇంకా స్పష్టంగా కనిపించలేదు. కానీ ఇక ఈ కథ వెనుక ఇంకొక వ్యక్తి ఉన్నాడు అని మాత్రం అర్థమయ్యింది. తోట నుండి తిరిగి వస్తూ కార్తీక్ నందిని దగ్గరికి వచ్చాడు. నందు అని పిలిచాడు. నిన్ను ఒక విషయం అడగాలి. అడుగు. కార్తీక్ ఒక్క క్షణం అర్జున్ వైపు చూసి మళ్ళీ నందిని వైపు తిరిగాడు. నీకు అర్జున్ అంటూ నిజంగా ఏమనిపిస్తుంది? ఆ ప్రశ్న విన్న నందిని ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆమె సమాధానం చెప్పే లోపే అర్జున్ కూడా ఆమె వైపు చూస్తున్నాడు. కార్తీక్ అడిగిన ప్రశ్న, నీకు అర్జున్ అంటే నిజంగా ఏమనిపిస్తుంది? ఆ మాట విన్న వెంటనే నందిని ముఖంలో చిన్న చిరునవ్వు మాయమైపోయింది. ఆమె తెలియకుండానే అర్జున్ వైపు చూసింది. అతను కూడా ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని క్షణాలు అక్కడ గాలి శబ్దం తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు. నందిని మెల్లగా కిందకి చూసింది. నాకు అని మొదలుపెట్టి ఆగిపోయింది. కార్తీక్ మళ్ళీ అడగలేదు. ఆమెకు సమయం ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె మెల్లిగా మాట్లాడడం ప్రారంభించింది. మొదట ఆయనంటే కోపం, తర్వాత గౌరవం, ఇప్పుడు అని మళ్ళీ ఆగిపోయింది. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది. రవి కూడా ఊపిరి బిగిపెట్టాడు. ఇప్పుడు అని కార్తీక్ ప్రశాంతంగా అడిగాడు. నందిని తలెత్తి అర్జున్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీరు మెరుపు. ఇప్పుడు ఆయన దూరంగా వెళ్తారన్న ఆలోచనే నన్ను భయపడుతుంది. ఆ మాటతో అందరూ మౌనంగా నిలిచిపోయారు. అర్జున్ వెంటనే మాట మార్చే ప్రయత్నం చేశాడు. నందిని, కార్తీక్ ఇది అని అనగానే కార్తీక్ తన చేతితో ఆపాడు. లేదు అర్జున్, ఈరోజు ఎవరూ నటించాల్సిన అవసరం లేదు అని ప్రశాంతంగా అన్నాడు. కార్తీక్ నందిని దగ్గరికి వచ్చాడు. నందు, ఒక ప్రశ్న. నువ్వు ఇప్పుడే చెప్పింది భర్తకు దూరం వెళ్తున్నాడనే బాధ, లేక నీకు ఇష్టమైన మనిషి దూరంగా వెళ్తున్నాడనే బాధ? ఆ ప్రశ్న నందిని మనసును కుదిపేసింది. ఆమె పెదవులు కదిలాయి, కానీ మాటలు బయటకు రాలేదు. అప్పుడే సీతమ్మ బయటికి వచ్చింది. ముగ్గురి ముఖాలు చూసి ఏదో అర్థం చేసుకుంది. ఆమె నందిని దగ్గరికి వచ్చింది. ప్రేమగా తలనిమ్మింది. మనసు చెప్పే సమాధానం కోసం కొన్నిసార్లు మాటల్లో ఉండదు అమ్మా, కళ్ళల్లో ఉంటుంది అని చెప్పి చిరునవ్వు నవ్వింది. ఆమె మాటలు విన్న నందిని తెలియకుండానే అర్జున్ కళ్ళల్లోకి చూసింది. అర్జున్ కూడా ఆ చూపును తప్పించుకోలేకపోయాడు. ఆ క్షణంలో ఇద్దరు మాటల మధ్య మాటలు లేవు, కానీ మనసులు మాట్లాడుకుంటున్నాయి. ఇదంతా చూస్తూ ఉన్న కార్తీక్ చిన్నగా నవ్వుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళకే తెలియటం లేదు అని మనసులో అనుకున్నాడు. అప్పుడే కార్తీక్ ఫోన్ మోగింది. తెలియని నెంబర్. అతను కాల్ లిఫ్ట్ చేశాడు. హలో. అవతల నుండి వినిపించిన స్వరం. నిజం తెలుసుకోవాలంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకు పాత వెంకటాపురం గెస్ట్ హౌస్కి ఒక్కడివేరా, లేదంటే నందిని జీవితం అబద్ధంతోనే ఉంటుంది.
అని చెప్పి కాల్ కట్ అయింది. కార్తీక్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆ వ్యక్తి దూరంగా ఉన్న కార్తీక్ను చిరునవ్వు నవ్వుకున్నాడు. ఇప్పుడు ఆట మొదలవుతుంది అని తనలో తానే చెప్పుకున్నాడు. సాయంత్రం కార్తీక్ ఒంటరిగా తన కారులో పాత వెంకటాపురం గెస్ట్ హౌస్కి బయలుదేరాడు. అదే సమయంలో అర్జున్ కూడా ఒక మెసేజ్ వచ్చింది. కార్తీక్ ప్రమాదంలో ఉన్నాడు, కాపాడాలంటే వెంటనే గెస్ట్ హౌస్కి రా. ఒక్క క్షణం అర్జున్కి కూడా ఆలోచించకుండా కారు స్టార్ట్ చేశాడు. ఇద్దరు ఒకే చోటుకి వెళ్తున్నారు. కానీ వాళ్ళిద్దరికీ తెలియదు అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది నిజం మాత్రమే కాదు, ప్రాణాపాయం కూడా. మరి ఇద్దరు అర్జున్ కాపాడాలనుకున్న కార్తీక్ను కాపాడాలనుకున్న అర్జున్ ఇద్దరు ప్రమాదంలో పడబోయారా? అసలు నిజం ఏమిటి? నందినిని